చాలా ఇండియన్ హోమ్స్ లో పెద్దవాళ్ళ నుంచి ఒక రిస్ట్రిక్షన్ అయితే ఉంటుంది. సన్సెట్ అయిన తర్వాత, అదే సూర్యాస్తమయం అయిన తర్వాత ఇల్లు క్లీన్ చెయ్యొద్దు. అలా చూడడం వల్ల కొంతమంది బ్యాడ్ లక్ అంటారు, కొంతమంది ఫైనాన్షియల్ లాస్ అంటారు, కొంతమంది లక్ష్మీదేవిని మనం రెస్పెక్ట్ ఇవ్వలేదు సో మనకి డబ్బు పోతుంది అని అంటారు. దీని వెనకాల ఏమైనా లాజిక్ ఉందా, లేదంటే ఇది జస్ట్ ఒక మూఢనమ్మకం, లేదంటే మనం గుడ్డిగా చాలా ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నామా? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ హిస్టారికల్లీ, సైంటిఫికల్లీ అండ్ కల్చరల్లీ. చాలా మంది మన ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం నమ్ముతారు అండ్ చాలా మంది ఈ ఇష్యూ ఫేస్ చేసే ఉంటారు. సరే, అసలు ఈ నమ్మకం ఎందుకు వచ్చింది, అసలు దీనికి రీజన్ ఏంటి, ఇది నిజంగానే ప్రాక్టికల్ వాల్యూ అంటే నిజంగానే ఇది వర్త తుడడం వల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా తెలుసుకోవాలనుకుంటే మనం కొన్ని వందల సంవత్సరానికి వెనక్కి వెళ్ళాలి. ఇలాంటి వీడియోని నేను ఆల్రెడీ ప్రీవియస్ గా చేశాను. అది నైట్ టైం నెయిల్స్ కట్ చేయడం అండ్ హెయిర్ కట్ చేయడం మంచిదా కాదా, ఇలాంటి మిత్ ఎలా వచ్చింది, ఇప్పటికీ మనం ఎందుకు ఫాలో అవుతున్నాం, దాని వెనకాల నాకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చాను. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి, లేదంటే ఈ పైన కార్డులో ఇస్తాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈ వీడియో ఆ వీడియో కొంచెం ఇంటర్లింక్డ్, రెండింటి నమ్మకాలు అండ్ ఆరిజిన్స్ కూడా సిమిలర్ గానే ఉంటాయి. కొన్ని వందల సంవత్సరాల బ్యాక్ చూసుకుంటే కనుక అప్పట్లో ఆయిల్ ల్యాంప్స్ ఉండేవి, ఇలాంటి బ్రైట్ లైట్స్ అండ్ ఇంకా అలాంటి టెక్నాలజీస్ అంటే మంచి ఫ్లోరింగ్ అయితే అసలు ఉండేది కాదు. సో అలాంటప్పుడు మనం నైట్ రూమ్ క్లీన్ చేసినప్పుడు చీకట్లో చూసుకోకుండా వాల్యుబుల్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా ఉంటే కూడా వాటిని తుడిచేస్తాం. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికే మన పెద్దవాళ్ళు రిస్ట్రిక్ట్ చేశారు. అంటే తుడిస్తే ఎలాంటి ఇష్యూస్ వస్తాయని చెప్పకుండా సింపుల్ గా తుడడం వల్ల బ్యాడ్ లక్ అని ఒక ఎల్యూజినేషన్ క్రియేట్ చేశారు అండ్ ఇది ఒక మిత్ క్రియేట్ చేశారు. అండ్ ఇప్పుడంటే అందరూ కూడా సెపరేట్ ఫ్యామిలీస్ లో ఉంటున్నారు కాబట్టి ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏ వస్తువు ఎక్కడ పెడుతున్నారు అన్నది కొంచెం ఐడియా అయితే ఉంటుంది. బట్ అప్పట్లో జాయింట్ ఫ్యామిలీస్, పెద్ద ఫ్యామిలీస్ కలిసి ఉండేవి. సో ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏ వస్తువు ఎక్కడ పెడుతున్నారు అన్నది కొంచెం ఐడియా ఉండదు. కాబట్టి ఎస్పెషల్లీ చిన్నపిల్లల వాళ్ళు ఉన్నప్పుడు మేజర్ గా చెప్పాలంటే గోల్డ్ అండ్ జ్యువెలరీ ఐటమ్స్ అవే కదా జనరల్ గా మిస్ అయిపోయి అంటే చిన్న సైజులో వాల్యుబుల్ గా ఉండేవి. సో అలా క్లీన్ చేసినప్పుడు ఆ ఐటమ్స్ అన్ని పోయేవి అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా వాళ్ళు రియలైజ్ అయ్యేవారు కాదు, అయ్యో ఇక్కడ ఒక వస్తువు ఉండాలి ఏమైపోయింది అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకునే వాళ్ళు అనమాట. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడానికే పెద్దలు ఇలాంటి స్ట్రిక్ట్ రూల్ పెట్టారు. దీని వెనకాల ఒక హైజీన్ కూడా ఉంది. మనం క్లీన్ చేసినప్పుడు జనరల్ గా నైట్ టైం క్లీన్ చేస్తాం కదా, క్లీన్ చేసినప్పుడు మన కంటికి కనిపించకపోవచ్చు, మనం తుడిసినప్పుడు డస్ట్ అంతా కూడా గాల్లోకి ఎగురుతుంది. ఇది మీరు జనరల్ గానే మార్నింగ్ ఎప్పుడైనా సరే విండోలోంచి కానీ డోర్ లోంచి కానీ సన్ లైట్ పడుతున్నప్పుడు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, మనం తుడిసినప్పుడు డస్ట్ అంతా కూడా సన్ లైట్ క్లారిటీ కనిపిస్తుంది. బట్ వన్స్ మన డోర్ క్లోజ్ చేసిన సన్ లైట్ లేకపోయినా సరే అసలు అక్కడ ఏం లేనట్టు ఉంటుంది. బట్ సన్ లైట్ లో మాత్రం ఎంత దారుణంగా ఉందో మీరైతే అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో అలా తుడిచినప్పుడు నైట్ టైం జనరల్ గా దోమలో, చీమలో, బొద్దింకలు, కొన్ని ఇన్సెక్ట్స్ తిరుగుతూ ఉంటాయి కదా. సో మనం తొడడం వల్ల ఆ ఇన్సెక్ట్స్ అన్ని అట్రాక్ట్ అయ్యి మోర్ ఇన్సెక్ట్స్ ఇంట్లోకి వచ్చే ఛాన్స్ ఉంది అండ్ హెల్త్ కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది. అండ్ అప్పట్లో కుకింగ్ కానీ ఈటింగ్ కానీ అన్ని కూడా ఫ్లోర్ మీదే, కిందనే చిన్న కట్టెల పొయ్యి పెట్టి అక్కడే ఉండేవాళ్ళు. తినడం కూడా కింద కూర్చుని అందరూ చక్కగా పెద్ద ఫ్యామిలీస్ అందరూ రౌండ్ టేబుల్ మీటింగ్ లా కింద కూర్చుని హ్యాపీగా తినేవాళ్ళు అనమాట. సో తొడడం వల్ల ఇవన్నీ పార్టికల్స్ గాల్లో ఎగిరి మన ఫుడ్ లో కూడా మిక్స్ అవుతుంది అండ్ కంటామినేట్ అయిపోయి హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి. ఈ ఈవినింగ్ టైం అనేది ట్రాన్సిషన్ పీరియడ్. అంటే హిందూ ధర్మం ప్రకారం ఈవినింగ్ టైం అనేది చాలా పవిత్రమైంది. అంటే లక్ష్మీదేవిని ఇన్వైట్ చేస్తున్నట్టు, అంటే చాలా ప్రేయర్స్ అండ్ పూజలు అవి కూడా ఈవినింగ్ టైం అంటే సంధ్యా సమయంలోనే చాలా మంది చేస్తారు. సంధ్యా వందనం అని కూడా ఉంటుంది. ఇది నేను ఆల్రెడీ నెయిల్స్ అండ్ హెయిర్ కట్ వీడియోలో కూడా సేమ్ ఇదే చెప్పాను. సో అలాంటి రెస్పెక్ట్ఫుల్ అండ్ పీస్ఫుల్ టైంలో మనం క్లీన్ చేయడం వల్ల మన పీస్ ని డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది, అంటే మన పీస్ఫుల్ టైం ని డిస్టర్బెన్స్ చేసినట్టు ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఈవినింగ్ టైంలో కూడా ఎప్పుడు తొడకూడదు అని చెప్పేసి ఒక రూల్ పెట్టారు. ఎందుకంటే ఆ టైంలో మనం చక్కగా ప్రేయర్ చేసుకుని మెడిటేషన్ చేసుకుని కామ్ అండ్ పీస్ఫుల్ గా ఉండొచ్చు కదా. అందుకే ఈ తొడమనే కాదు, ఇంట్లో వంట వండడం, గట్టిగా మాట్లాడుకోవడం, పెద్ద సౌండ్స్ చేయడం కూడా అప్పట్లో ఓల్డ్ ఫ్యామిలీస్ ఈ ఈవినింగ్ టైంలో డిస్కరేజ్ చేశారనమాట. వాళ్ళు ఎక్కువగా పెద్ద సౌండ్స్ చేయరు, చాలా కామ్ అండ్ కూల్ గా పీస్ఫుల్ గా ఉంటారు. పెద్ద సౌండ్ చేసి పనులు అలాంటివి ఏం పెట్టుకోరు. స్వీపింగ్ ఒక్కటే కాదు, రిలీజియస్ పాయింట్ ఆఫ్ వ్యూలో లక్ష్మీదేవి అనేది ఓన్లీ డబ్బుకి సింబల్ మాత్రమే కాదు. మనకు చాలా మందికి తెలిసి లక్ష్మీదేవి అంటే ఓన్లీ డబ్బు మాత్రమే అనుకుంటాం. దాంతో పాటు కూడా పీస్ఫుల్ కు కూడా చిహ్నం లక్ష్మీదేవి. అందువల్ల మీరు చూస్తే ఈ రోజుల్లో కూడా ఇంకా ఏదైనా ఫెస్టివల్ టైమ్స్ లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దివాళీ తీసుకోండి, మనం అన్ని కూడా క్లీనింగ్ అండ్ మొత్తం అన్ని కూడా మార్నింగ్ గా చేసేసుకుంటాం. మాక్సిమం ఆఫ్టర్నూన్ లోపే చేసుకుంటాం. ఈవినింగ్ ఎలాంటి క్లీనింగ్ పన్స్ అస్సలు పెట్టుకోం. మొత్తం క్లీనింగ్ అన్ని కూడా మార్నింగ్ గా చేసుకుంటాం. దీని మీనింగ్ లక్ష్మీదేవి మనకి జనరల్ గా సంధ్యా సమయంలో అంటే సన్సెట్ తర్వాత వస్తుందని నమ్ముతాం. సో మనం లక్ష్మీదేవి వచ్చే టైంకి క్లీనింగ్ అది పెట్టుకుంటే లక్ష్మీదేవి చూసి వెళ్ళిపోతుంది, చాలా డిస్టర్బ్ అవుతుంది, క్లీన్ గా లేదు వీళ్ళు ఇప్పుడు పనులు పెట్టుకున్నారని ఒక నమ్మకం నమ్ముతారు అనమాట. సో దానివల్ల సన్సెట్ తర్వాత క్లీనింగ్ అయితే అస్సలు పెట్టుకోరు. మీరు ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు, చాలా ఫ్యామిలీస్ లో ఫెస్టివల్ టైమ్స్ లో మేజర్ గా అబ్జర్వ్ చేస్తాం. ఇది ఎలా అంటే మనం ఏదో ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసి ఒక విఐపిని పిలిచినప్పుడు విఐపి వచ్చేటప్పుడు మనం అన్ని రెడీ చేసి ఉంచాలి కదా. ఆయన వచ్చేటప్పటికి మొత్తం అన్ని టెంట్లు చేయడం, ఈ క్లీనింగ్ చేయడం వస్తుంటే వచ్చే వాళ్ళకి చిరాకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతారు కదా. సేమ్ ఇది కూడా అంతే. సో ఏదైతే దీని వెనకాల అర్థం ఏదన్నా సరే ఇది కూడా ఒక అందుకు మంచిదే. మనం అన్ని పనులు కూడా క్లీనింగ్ అండ్ అంతా కూడా కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ టైం కి కామ్ అండ్ ప్రశాంతంగా ఉండొచ్చు. సైంటిఫిక్ అండ్ సైకలాజికల్ యాంగిల్ ప్రకారం చూసుకుంటే ఈ రోజుకి కూడా ఇది ఫాలో
చేసుకోవడం వల్ల సైకలాజికల్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి. జనరల్ గా సైంటిఫిక్ ప్రకారం తెలిసింది ఏంటంటే ఈవినింగ్ టైము అండ్ నైట్ టైము కూడా మన బాడీ ఎక్కువ ఇలాంటి ఫర్ ఎగ్జాంపుల్ తొడడం ఉందనుకోండి, స్లీపింగ్ చేయడం వల్ల మనకి మెంటల్ స్ట్రెస్ చాలా పెరుగుతుంది అండ్ మన మూడ్ చాలా డిస్టర్బ్ అవుతుంది. ఇంకా మీరు హరిరోజు చూసారంటే కూడా మెంటల్ స్ట్రెస్ అయితే చాలా పెరుగుతుంది అనమాట. సో అందువల్ల నైట్ టైం స్లీపింగ్ అవాయిడ్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఇంటికి వచ్చేటప్పుడు అంటే మనమనే కదా బయటకు వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఇంటికి వచ్చేటప్పుడు జనరల్ గా ఇప్పుడు ఎవరన్నా వర్క్ చేసుకున్నా జాబ్ చేసుకున్నా సరే ఈవినింగ్ అయ్యేటప్పటికి నైట్ అయ్యేటప్పటికి ఇంటికి వస్తారు. మనం వచ్చేటప్పటికి ఇల్లంతా చిందరవందరగా చిరాగ్గా అప్పుడే క్లీనింగ్ చేస్తుంటే మన మూడ్ ఎలా ఉంటుంది, డిస్టర్బ్ అయిపోతుంది కదా. సో అలా మూడ్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి ముందుగానే క్లీన్ చేసి పెట్టుకుంటే దీని వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనలో స్ట్రెస్ తగ్గుతుంది అండ్ మన మైండ్ ని స్లీప్ కి రెడీ చేస్తుంది అనమాట. అంటే ప్లేస్ కామ్ అండ్ నీట్ గా ఉంటే మనకి నిద్ర చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలా కాకుండా మనం పడుకున్న రూమ్ ఉంది చెత్తారంతా ఫుల్ గా ఉంటే మనకు నిద్ర పడుతుందా, అస్సలు పట్టదు. మనకు పడుకోవడానికి కంఫర్ట్ ఉన్నా సరే చుట్టుపక్కల ఉన్న ఏరియా కూడా మేజర్ ఇంపార్టెంట్. మనం పడుకునే రూమ్ చాలా క్లీన్ గా ఉండాలి మనకి స్లీప్ బాగా రావాలంటే. సో మీకు అందరికి ఒక డౌట్ రావచ్చు, వాట్ అబౌట్ సడన్ ఎమర్జెన్సీస్ అండ్ యాక్సిడెంట్స్ అంటే ఏం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో ఉన్నప్పుడు ఏదన్నా ఒలిగిపోయింది, గచ్చు మీద ఫ్లోర్ మీద ఒలిగిపోయింది, సో క్లీన్ చేయకుండా మార్నింగ్ వరకు ఉంచుతామా, ఉంచితే కంపు కొడుతుందో లేదంటే డ్రై అయిపోయి క్లీన్ చేయడానికి పనికి రాకుండా పోతుంది. సో అలాంటి టైంలో మనం జనరల్ గా క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. జనరల్ గా ఈవినింగ్ నైట్ టైం క్లీన్ చేయకూడదంటే అలాంటి ఏదో ఇన్సిడెంట్స్ జరిగినాయి ఏదో ఒలిగిపోయిందంటే క్లీన్ చేయకపోవడం అయితే అసలు కాదు. డైలీ రొటీన్ అది, క్లీనింగ్ అనేది డైలీ రొటీన్. మీరు డైలీ నైట్ తొడద్దు అని దాని మీనింగ్. అప్పుడప్పుడు యాక్సిడెంటల్ గా అంటే మనకి ఇంపార్టెంట్ ఉన్నప్పుడు ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడు క్లీన్ చేసుకోవచ్చు, అంతేగాని డైలీ ఇదే హ్యాబిట్ చేసుకోకూడదు. సో దీని వెనకాల సేఫ్టీ, స్పిరిచువాలిటీ అండ్ హైజీన్ కూడా ఉంది. మనకి మూఢనమ్మకంగా అనిపించే ఇలాంటివే మనం క్లీన్లీనెస్ అండ్ హెల్దీ లైఫ్ లీడ్ చేయడానికి గైడ్ లైన్స్ లా యూజ్ అవుతాయి. మీరు ఎప్పటికి కూడా ఇది ఫాలో అవుతున్నారా, లేదంటే అదేంటో తెలియకుండా ఎందుకో నైట్ తొడదన్నారా, దాని వెనకాల రీజన్ తెలియదు అన్నట్టు పెరిగారా? ఇప్పుడు మీకు అర్థమైంది కదా దీని వెనకాల సైంటిఫిక్ రీజన్ అండ్ స్పిరిచువాలిటీ అండ్ కల్చరల్ రీజన్. మీరు ఇప్పటి వరకు ఫాలో అవుతున్నారా? ఫాలో అవ్వకపోతే ఈ వీడియో చూసిన తర్వాత ఫాలో అవడానికి ట్రై చేస్తారా? కమెంట్ చేయండి. ఈ ఇండియన్ ట్రెడిషన్ ని డీకోడ్ చేయడం మీరు ఎంజాయ్ చేసినట్టయితే కనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్.